సరే, కొద్దిసేపు ఈ వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చదవండి లేవియకాండం 26వ అధ్యాయం 9వ వచనం. లేవియకాండం 26వ అధ్యాయం 9వ వాక్యం. నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపిస్తాను. మీరు చాలా కాలం నిలవై ఉన్న పాతగిలిన ధాన్యమును తింటారు. క్రొత్తది వచ్చిన కూడా పాతది మిగిలే ఉంటుంది. ప్రేమైన వాళ్ళ మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించబోతాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని అత్యధికంగా విస్తరింపచేయునుగాక. తొలి దంపతులైన ఆదాము అవ్వమని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలు ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని మీరు నిండించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నూతన సంవత్సరంలో మీరు ఫలించబోతున్నారు, అభివృద్ధి పొందబోతున్నారు, విస్తరించబోతున్నారు. మీరు ఎక్కడుంటే అక్కడ భూమిని మీరు నింపబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే చాలా కాలం నిలువై ఉన్న పాతబడిన ధాన్యాన్ని మీరు తింటారు. క్రొత్త ధాన్యం వచ్చినప్పుడు కూడా పాతది మిగిలే ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఎంత తిన్నా ఇంకా మిగిలే ఉంటుంది. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పడం. ఎంత తిన్నా స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆశీర్వాదాలు అడుగంటిపోయే అనుభవాలు ఉండదు. ఎంత కొత్త దీవెనలు మనం పొందుకుంటున్నా కూడా ఆ పాత ఆశీర్వాదాలు అలాగే ఉంటుంది. విస్తరిస్తూ ఉంటారు, అభివృద్ధి పొందుతూ ఉంటారు. అత్యధికమైన ఆశీర్వాదాన్ని మనం ఈ సంవత్సరంలో పొందబోతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతటి విస్తరణ, ఎంతటి అభివృద్ధి, ఎంతగా మనం విస్తరించబడబోతున్నామంటే, సొలొమోను రాజు అంటాడు కదా, ప్రభువా ఈ విస్తారమైన జనాలు, ఈ విస్తరించబడిన జనులను వారిని లెక్క పెట్టడానికి కానీ తనిఖీ చేయడానికి కానీ అసాధ్యం. రాజైన సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే ఆయన కోరిన మనవి, ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, విస్తరించబడి ఉన్న జనం ఎంతగా విస్తరించబడి ఉన్నారంటే, ఎంత అభివృద్ధి పొంది ఉన్నారంటే, వీరిని మనం లెక్క పెడదామన్నా కూడా, ఇప్పుడు మీ అందరిని ఒకసారి నేను కౌంట్ చేద్దామని అనుకున్నా, కౌంట్ చేయలేము అసలు. స్తోత్రం చెప్పడం గట్టిగా. సరే, ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటో కొంచెం తనిఖీ చేద్దాం, అందరికి ఒక హాయ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ బాగున్నారా, కులాసేనా, అమ్మా బాగున్నారా అని పలకరించదమ్మా. ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు అని పలకరించాలని ట్రై చేసినా కూడా ఏంటంటే పలకరించలేము. ఏదైనా కానీ మైక్లో మాట్లాడమే తప్ప మనిషిని తనిఖీ చేయడానికి కానీ లేకపోతే లెక్క పెట్టడానికి కానీ అసాధ్యం. అంతగా ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు విస్తరించబడి ఉన్నారు. ఈ నూతన సంవత్సర ప్రియులైన మనుషులు మిమ్మల్ని లెక్క పెట్టలేనంతగా దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని ఇళ్లలో అడుగు పెడితే వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఆమె ఎవరు, ఈమె ఎవరు మనకు అర్థం కాదనమాట. ఇంటి నిండా సంతానం, ఇంటి నిండా మనుషులు లెక్క పెట్టలేనంత అత్యధికమైన విస్తరణ. ఇది అసాధ్యం, లెక్కించడం అసాధ్యం. ఈ గుంపుని లెక్కించడం అసాధ్యం, వీళ్ళని లెక్కించడం అసాధ్యమనంతగా అత్యధికమైన విస్తరణ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, యోబు యొక్క ఆస్తి విస్తరించబడినందున ఎంతగా విస్తరించబడిందంటే, సాతానుడు దేవుని సన్నిధికి వెళ్ళి అతని ఆస్తి విస్తరించబడి ఉంది. ఊరికనే ఆయన నిన్ను సేవిస్తున్నాడా, నేను ఆరాధిస్తున్నాడా, ఒక్క అవకాశం కానీ నువ్వు నాకు ఇచ్చావనుకో, ఊరికనే నీ యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడా, ఒక అవకాశం ఇచ్చావనుకో ఆయన నిన్ను ముఖం మీద దూషించేటట్లుగా నేను చేస్తానన్నాడు. దేవుడు మనల్ని విస్తరింప చేస్తున్నాడు అనేది నిదర్శనం ఏంటంటే, మన శత్రువులు కుళ్ళి చేస్తారు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళకి మనమే సబ్జెక్ట్ అనమాట. ఆమె చెప్పండి గట్టిగా. నాతో కొంతమంది అన్న మనమే సబ్జెక్టు, మేమేం తింటుంటే వాళ్ళకి ఎందుకంట, పలానా తిన్నారు, మనం ఏమి కట్టుకుంటే వాళ్ళకి ఏంటంట, మా బాధ లేదో మేము పడుతున్నాం, మా జీవితాలు ఏదో మేము జీవిస్తున్నాం, మా సబ్జెక్టే, వాళ్ళకి వేరే సబ్జెక్ట్ లేదు, మా టాపికే. వాళ్ళు కూర్చొని మాట్లాడితే మా టాపికే, వాళ్ళు కూర్చొని నిలబడి మాట్లాడితే మా సబ్జెక్టే, మా గురించే మాట్లాడుతున్నారంటే మీరు గుర్తుపట్టాల్సింది ఏం తెలుసా, దేవుడు మిమ్మల్ని విస్తరించడం ప్రారంభించాడు. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా. నీ శత్రు కుళ్ళి
వెళ్ళి చచ్చేటట్లు నా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను గురించి కథలుగా మాట్లాడతారు, నీ గురించి పోయి యుద్ధాలు చేస్తారు, ఏమైనా జరగని కానీ ప్రభు నిన్ను విస్తరింప చేస్తూ ఉంటాడు. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆది అపోస్తుల రోజులో శిష్యుల సంఖ్య లెక్కకు దినదినము విస్తరిస్తుందంట. రోజుకి దేవుడు మిమ్మల్ని ఎంతగా విస్తరింప చేయబోతున్నారంటే ఎవ్రీ డే, ప్రతిరోజు మీరు మార్పు చూడబోతున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. నిన్నే కదా నేను విస్తరించబడ్డాను, నిన్నే కదా దేవుడు నాకు గొప్ప సంపదనిచ్చాడు, అంతలోపల దేవుడు మరింత సంపద నాకు దయచేస్తాడని ఎవ్రీ డే మీరు గమనిస్తూ ఉండండి. గమనిస్తుంటే ప్రతిరోజు మీ జీవితంలో మీరు మార్పును చూడబోతున్నారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈరోజు మీకు ₹1,00,000 వచ్చింది అనుకోండి, మరుసటి రోజు ఇంకొక ₹1,00,000 వచ్చి పడి ఉంటుంది, ఆ మరుసటి రోజు ఇంకొక ₹1,00,000 వచ్చి ఉంటుంది. ఏంట్రా బాబు, లక్షల మీద లక్షలు ఎక్కడి నుండి వస్తుంది? స్తోత్రం చెప్పడం గట్టిగా. అంటే ఏదో మాయ చేసి ఎవరినో మోసం చేసి వస్తుందని కాదు, ఏదో ఒక దిక్కు నుండి, ఎప్పుడో నీవు పడిన కష్టం, ఎప్పుడో నీవు పడిన ప్రయాసను బట్టి దినదినము నీవు మార్పు చెందబోతున్నావు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. మొదట నీవు కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహా అభివృద్ధిని పొందబోతున్నావు. సేవ చేసేవాళ్ళైతే మొదట మీరు కొద్దిగా ఉన్నప్పటికీ సంఘాలు విస్తరించబడబోతుంది, సేవ విస్తరించబడబోతుంది, శిష్యుల సంఖ్య విస్తరించబడబోతుంది, నూతనమైన ఆత్మల దేవుడు సంఘాన్ని తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు ప్రేయర్ బ్యాండ్ అని ఒక చిన్న కార్యక్రమం యేసన్న గారే దాన్ని ప్రారంభించారు. ఎప్పుడు ఒక 24 hours ప్రేయర్ చేస్తుంటే బాగుంటుందని అన్నే ప్రేయర్ బ్యాండ్ అనే పేరు యేసన్న గారే పెట్టారు. ఒక చిన్న గదిలో ప్రార్థన జరుగుతుండేది. పగలంతా ప్రార్థన చేసేవాళ్ళు బ్రదర్స్, రాత్రి సమయంలో వాళ్ళు అలసిపోయి నిద్రపోతుండేవాళ్ళు. అప్పుడు నాకు ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, మనతో పాటు కొంతమంది విశ్వాసులు కలుపుకొని ప్రార్థన చేస్తే బాగుంటుందని. దైవజనులు యేసన్న గారు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నేను ఒకరోజు చర్చిలో అనౌన్స్ చేశాను, యేసన్న గారు మనకి ఇలా ఒక ఆలోచన ఇచ్చి వెళ్ళారు, ఇలాంటి ఒక పద్ధతి నేర్పించి వెళ్ళారు. సో మేము ప్రార్థన చేస్తున్నాం, మాతో కలిసి ఎవరైనా ప్రార్థన చేయడానికి ముందుకు వస్తే బాగుంటుందంటే, అప్పట్లో ఆ ప్రారంభ దినాలు, ఇది ఇంచుమించు ఒక 13 సంవత్సరాల కిందటి విషయం చెప్తున్నాను. అప్పుడు నేను ఆ విషయాన్ని, నా మనసులో ఉన్న విషయాన్ని ప్రజలతో చెప్పడం జరిగింది. అప్పుడు ఒక 120 మందో ఒక 130 మందో వచ్చి, అయ్యా మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తామని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగిందండి. అలా ప్రారంభించబడింది ప్రేయర్ బ్యాండ్ అనే ఒక టీము. కొద్దిగా ఒక 120 మంది అంటే ఒక చిన్న సంఖ్య. అలా ఆరంభించబడిన ఆ ప్రార్థన సమూహం ఈరోజు ఇంచుమించు 4,000 మందికి పైన విస్తరించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. క్రొత్తగా మరలా నూతనంగా వస్తూనే ఉన్నారండి. ప్రతిరోజు వందల సంఖ్యలో ఈ స్థలంలో వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఈ గోరంట్ల క్యాంపస్లో ప్రార్థన చేసేవాళ్ళు సంచరిస్తూనే ఉంటారు. చెప్పలు కూడా అందరూ గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు సంచరిస్తూనే ఉంటారు. వచ్చి ప్రార్థన చేస్తుంటే వెళ్ళినప్పుడు ఖాళీగానే ఉండదు అనమాట. ప్రేమైన వల్ల మొదట కొద్దిగానే ప్రారంభించబడవచ్చు, తుదకు దేవుడు మహా అభివృద్ధిని కలుగు చేసి దినదినం, ఈరోజు మొదలుకొని, ఈరోజు ఏ తారీఖు చెప్పాలి? ఏ తారీఖు? జనవరి 1వ తారీఖు. ఏ సంవత్సరం? 2026 2026. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇప్పుడు మనకు వాగ్దానం ఎక్కడ, ఏ అధ్యాయం నుండి వచ్చింది? లేవియకాండం 26. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈ సంవత్సరం వాగ్దానంలో దేవుడు మనల్ని ముందు పెట్టాడు. ఆమె చెప్పడం గట్టిగా. ప్రతిసారి నేను మీకు అని దేవుడు వాగ్దానం చేస్తుంటాడు. ఈసారి మనల్ని ముందు పెట్టాడు, మిమ్మును నేను విస్తరింప చేయబోతున్నాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా. అత్యధికమైన విస్తరణ, అత్యధికమైన అభివృద్ధి, అత్యధికమైన ప్రగతిని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా బైబిల్లో ఇవన్నీ కూడా నేను వాక్యంలో ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 3:9 తర్వాత చదువుకోండి. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 16:5, ఆ తర్వాత యోబు గ్రంథం 5:25. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని బిడ్డలు పచ్చిక వలె విస్తరిస్తారంట. ఎలా విస్తరిస్తారండి? పచ్చిక వలె విస్తరిస్తారు. గడ్డిని మొలిపించడానికి కోసం నీవేదో పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చెట్టును నాటిని దాన్ని పెంచి పెద్ద చేయాలంటే దానికోసం కష్టపడాలి, ప్రయాసపడాలి. దానికి మనం నీరు పోయాలి, దానికి ఎరువేయాలి, దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎంతో జాగ్రత్తగా ఆ మొక్కను మనం పెంచి పెద్ద చేయాలి. గడ్డి
గడ్డి గురించి నువ్వు శ్రద్ధ తీసుకొని, బాధ్యత తీసుకొని, ఆసక్తి తీసుకొని, రాత్రి పగలు ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టి కాపాడుకోవాల్సిన అవసరం లేదండి. గడ్డి చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, చాలా తేలిగ్గా అలా విస్తరిస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గతంలో నీ అభివృద్ధి కోసం, విస్తరణ కొరకు నువ్వు కష్టపడ్డావేమో, ప్రయాసపడ్డావేమో, చాలా దూర ప్రయాణం చేసి భారాన్ని మోసావేమో. చాలా తేలికగా నా దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడండి. హల్లెలూయా. అనతి కాలంలోనే నా దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరచబోతున్నాడు. అనతి కాలంలో దేవుడు అత్యధికంగా అభివృద్ధి పరచబోతున్నాడు. సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి ఎదురు చూడవలసిన అవసరం లేదండి. అనతి కాలంలో, తక్కువ కాలంలోనే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విస్తరింప చేయునుగాక. హల్లెలూయా. నేను ఒక 2-3 మాటలు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి మీతో పంచుకుంటాను. దేవుడు ఏ విషయాలు మనల్ని విస్తరింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని విస్తరింప చేసేది ఎవరండి? చెప్పాలి, ఎవరు విస్తరింప చేస్తారు? మొదటి మాట, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన విధముగా, ఆయన యందు వేరు పారిన వారై, మీరు ఆయన యందు వేరు పారిన వారై, ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడిన వారై, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కృతజ్ఞత స్తుతులు చెల్లించుటలో మీరు విస్తరించబోతున్నారండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేంట్లో విస్తరించాలి? మనం చెప్పాలి, నోరు తెరిచి. దేంట్లో విస్తరించాలి? కృతజ్ఞతాస్తుతులు. ఆమె నాకెందుకో సడన్గా నేను ఓల్డ్ ఇయర్ అంటే 2025లో చివరికి వచ్చి మాట్లాడేటప్పుడు సడన్గా నా మనసులో ఒక ప్రేరణ వచ్చింది, కృతజ్ఞత గురించి మాట్లాడాలని. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత లేని వారి యొక్క జీవితం అంధకారం అయిపోతుంది. మనం స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించాలి. చాలా సందర్భాల్లో మనం చేసిన ప్రార్థనకు ఒకవేళ సమాధానం ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు. ప్రార్థన వినకుండా ఏమి ఉండడు దేవుడు. మన ప్రార్థనలన్నీ ప్రభు వింటాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. కానీ ఆయా సందర్భంలో ప్రార్థనకు వెనువెంటనే ఉత్తరం రాకపోవచ్చేమో, కానీ నువ్వు స్తుతించి ఆరాధించినప్పుడు వెనువెంటనే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వెనువెంటనే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఓ రోజు విడుదల వచ్చింది వాళ్ళకి. విడుదల వచ్చినప్పుడు వెండి, బంగారం ఇవన్నీ మోసుకుంటూ వెళుతున్నప్పుడు ప్రియులారా, వాళ్ళ 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 బ్యాగ్లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందండి, తంబూరా. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. వాళ్ళు బయలుదేరినప్పుడు అన్ని వస్తువులు, అన్ని సామాగ్రిల్ని పోగు చేసుకుని వెళుతున్నప్పుడు వాళ్ళ బ్యాగ్లో మరొక వస్తువు ఉందండి, అది తంబూరా. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, 2-3 కూడిన చోట ఉంటానని నా స్వామి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలో నాట్యమాడుతుంటే తన భార్య చూసి అసహించుకునింది. దావీదు దేవుని సన్నిధిలో ఉత్సహించి హర్షించి దేవుని నామాన్ని గణపరుస్తుంటే భార్య ఒక నీచమైన వ్యక్తిని చూసినట్లు చూసి ఏంటంటే అసహించుకునింది. మనుషులు అసహించుకున్న పర్వాలా, మేము ప్రభుని స్తుతిస్తాం. ఆమె చెప్పినారు గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ వస్తువులో, వాళ్ళ సామాగ్రిలో ఒక సామాగ్రి ఉందండి, అది తంబూరా. తంబూరాన్ని చేతపట్టుకుని వచ్చారు. దేని కొరకంటే మీరు విడుదల పొందారు, మీరు స్తుతించండి, వాగ్దానాన్ని విశ్వసించి స్తుతించండి, వాగ్దానాన్ని నమ్మి స్తుతించండి అని ప్రభు వాళ్ళకు ఒక సందేశాన్ని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్తుతించకపోగా సమస్య వచ్చేసరికి మరలా వాళ్ళు వెనుదిరిగి చూసినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. దేవుడు ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయాలన్నిటిని దాటించాడు. ఒక నూతన సంవత్సరం మనం ప్రవేశించాం. ఈ సంవత్సరం అంతా కృతజ్ఞతాస్తుతి విస్తరించాలి, అంతే. ఆమె చెప్పడం గట్టిగా. రోజు 5 నిమిషాలు స్తుతించేవాళ్ళు ఇక 15 నిమిషాలు స్తుతించండి. రోజు 15 నిమిషాలు స్తుతించేవాళ్ళు ఒక ½ అన్ అవర్ స్తుతించండి. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులతో చెప్పండి, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా.
ఆయనకే స్తుతి ఆరాధన. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వాక్యం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నారు. ఖైదీలందరూ విరుచు ఉన్నారు. అర్ధరాత్రి వేళ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఏ సమయం అండి అది? అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ. నేను ఎప్పుడు చెప్తుంటాను, పౌలు శీలని బొండకేసి బిగించారని మనకు బైబిల్లో కనబడుతుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో ఇలా కూడా ఉందండి, వాళ్ళని తలక్రిందలుగా వేలాడదీశారంట. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలందరూ వింటున్నారంట. ఈ ఆపదలో కూడా వీళ్ళు ప్రభుని స్తుతిస్తున్నారే, ఈ రాత్రిలో కూడా ప్రభుని స్తుతిస్తున్నారే, ఈ మధ్యరాత్రి వేళ కూడా ప్రభుని స్తుతిస్తున్నారని వాళ్ళు అలాగే ఆలకిస్తున్నారండి. ప్రేమైన వారు, వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగానే వారు కూడి ఉన్న చోటు లేకపోతే ఆ స్థలం కంపించింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. భూకంపం వచ్చింది. ఆమేన్ చెప్పడం గట్టిగా. దీని అర్థం ఏంటంటే, నీవు స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, రాత్రి అంటే ఎవరు క్రియ చేయలేని రాత్రి, ఎవరు పని చేయలేరు. రాత్రి నువ్వు ఆపదలో ఉంటే నీకు సహాయం కొరకు ఎవరు రారు. మధ్యరాత్రి వేళ అయ్యో మాకు సహాయం చేయండి, ఇప్పుడు కాదులే ఉదయాన్నే రమ్మంటారు. వేళపాళ లేదా మీకు? వేళపాళ లేదా, ఇప్పుడు వచ్చారేంటి, ఉదయాన్నే రండి అంటారు. చాలా అర్జెంట్ అండి, చాలా ఆపద అంటే కుదరదు. ఈ రాత్రి అందరూ పడుకున్నారు, చిన్నపిల్లలు పడుకున్నారు, ఇంట్లో వాళ్ళు పడుకున్నారు. ఎప్పుడు పడితే వాడు వచ్చి తలుపు తట్టే ఎట్లా? నో, కుదరదు. ఏదైనా ఉంటే ఉదయాన్నే మాట్లాడుకుందాం, మార్నింగ్ మాట్లాడుకో, బయలుదేరి. అర్ధరాత్రి వేళ ఎవరు నిన్ను ఆదుకోకపోవచ్చు, మధ్యరాత్రి వేళ నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు. ప్రియులారా, నీవు ఆరాధించగలిగిన వాడైతే ఎవ్వరూ క్రియ చేయలేని రాత్రి అయినా కూడా సర్వశక్తి కలిగిన దేవుడు దిగి వచ్చి నీకు సహాయం చేయబోతున్నాడు. సర్వశక్తి గల దేవుడు నీ కొరకు దిగిరాబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. పడవ ప్రయాణం చేసుకుంటూ వెళుతున్న శిష్యులు, అది నాలుగో జామ, ఆ పడవను ముందుకు నడిపించడానికి బహు కష్టపడిపోతున్నారు. వాళ్ళ తెలివి పనికి రాలేదు, వాళ్ళ బలం పనికి రాలేదండి. ఆ 4వ జామున దేవుడు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రియులారా, శ్రమలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, నీకోసం ఎవరు రారనుకున్నావా, నీకోసం ఎవరు క్రియ చేయలేని రాత్రి అనుకుంటున్నావా, నీకోసం ఎవరు పని చేయలేని రాత్రి అనుకుంటున్నావా? డాక్టర్లందరూ చేతులు ఎత్తేసారా? నమ్మిన మనుషులు చేతులు ఎత్తేసారా? మా ప్రయత్నాలు మేము చేసాం, మా చేతిలో ఏమీ లేదు అని చేతులు ఎత్తేసారా? ఎవ్వరూ క్రియ చేయలేని రాత్రి కావచ్చు. నీవు ఆ రాత్రిలో ప్రభుని ఆరాధించగలిగితే నీ కొరకు సర్వశక్తి గల దేవుడు నీ కొరకు రాబోతున్నాడు. ఎవ్వరు క్రియ చేయకపోయినా నా ప్రభు క్రియ చేయబోతున్నాడు. ఎవరు పని చేయకపోయినా నా ప్రభు పని చేయబోతున్నాడు. ఎవరు కార్యాలు జరిగించకపోయినా నా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, వాళ్ళు స్తుతిస్తుండగా మహాభూకంపం వచ్చింది. మహాభూకంపం వచ్చేసి వాక్యం సెలవిస్తుంది, అందరి సంఖ్యలు ఒకేసారి ఊడిపోయిందంట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మీ కుటుంబాల్లో ఎవరైనా బంధకాలు ఉన్నారేమో, సంఖ్యల మధ్యలో ఉన్నారేమో, అందరి సంఖ్యలు ఈ రాత్రి ఊడిపోయేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన రక్షణ పొంది తర్వాత 3 నెలలకి ఈయన రక్షణ పొంది 10 నెలల తర్వాత ఇంకొకటి రక్షణ పొంది 3 సంవత్సరాల తర్వాత ఇంకొక రక్షణ పొంది కాదు. అమ్మా, రక్షణ పొందారంటే అయ్యా నేను నా భర్త రక్షణ పొందా, మా పిల్లలు రక్షణ పొందలే. మా పిల్లలు రక్షణ పొందారంటే అయ్యా పోయిన సంవత్సరం మా పెద్దోడు రక్షణ పొందాడు, ఇక రెండోవాడు రక్షణ అనుభవంలో రాలేదు, అది ఇంకా సంఖ్యల మధ్యలోనే ఉన్నాడు, ఇంకా పాపంలోనే ఉన్నాడు, ఇంకా అక్రమంలోనే బ్రతుకుతున్నాడు. ఆయన కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. పలానా వాడి కోసం మేము 3 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం, పలానా వాడి కోసం మేము 7 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం అని ఒకవేళ మీరు ఎదురు చూస్తున్నారేమో, మీరు ఈ రాత్రి నిండు మనసుతో స్తుతించి ఆరాధించగలిగితే నీకు సంబంధించిన వాళ్ళందరి సంఖ్యలు ఒకేసారి ఊడిపోబోతుంది. అందరికీ దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. కుటుంబానికి విడుదల దయచేయబోతున్నాడు. నీ పిల్లలకి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. నీ యజమానుడికి విడుదల దయచేయబోతున్నాడు. నీ భార్యకి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. ఒకేసారి సంఖ్యలు ఊడిపోబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్ధరాత్రిలో అనుకొనని ఆతిథ్యం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి మనకు ఎవరన్నా
పాడి పాడి స్తుతించి అలసిపోయాము. ఆరాధన అవ్వగానే మనకు వేడివేడికి ఎవరైనా బిర్యానీ పొట్టలో ఇస్తే ఎట్టుంటుందో మీరు ఎప్పుడో మీరు 7కి వచ్చారు, 8కి వచ్చారు, కూర్చొని చాలాసేపు నుండి మీరు దేవుని స్తుతించారు, ఆరాధించారు. ప్రార్థన అవ్వగానే మిమ్మల్ని పిలిచి అమ్మ కొంచెం కాళ్ళు కడుక్కో, మొహం కడుక్కో అని చెప్పేసి మీకు వేడివేడిగా ఏది 4 AM బిర్యానీ అవి ఉంటాయి కదండి, వేడివేడిగా పొగలు కక్కేటట్లు బిర్యానీ పెట్టారనుకోండి, ఎంత హాయి. అనుకొనని అర్ధరాత్రిలో అనుకొనని ఆతిథ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఏ వేళ కానీ, అది అనుకూలమైన సమయం కానీ, అది ప్రతికూలమైన సమయం కానీ, అది ఉదయాన్ని కానీ, అది సాయంకాలం కానీ, అది మధ్యాహ్నం కానీ, అది మధ్యరాత్రి కానీ, నీవు ఎదురు చూడని ఆతిథ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నిన్ను గాయపరిచిన వాళ్ళే నీ గాయాన్ని కట్టబోతున్నారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఎవరైతే గాయాన్ని రేపారో, ఎవరైతే గాయాన్ని రేపారో, ఎవరైతే గాయం రేపారో వాళ్ళని గాయాన్ని కట్టబోతున్నారు. హల్లెలూయా. నిన్ను బాధించిన వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళి నీకు విందునివ్వబోతున్నారు. నేను విశ్వసిస్తున్నాను, మీరు ఆరాధన చేయగలిగితే ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు గొప్ప విందును అనుగ్రహించును గాక. కడుపార తిని అరిగించుకుందాం. కడుపార తిని అరిగించుకోకుండా అల్లాడిపోయే అనుభవం కాదండి. అర్ధరాత్రి వేళ అనుకోనని ఆతిథ్యాన్ని పౌలు శీలాకి ఆ చెరసాల అధికారి ఇచ్చాడు. ఆమెను చెప్పండి గట్టిగా. 16:35 వచనం చదవండి. 16:30. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపించారు. ప్రియులారా, ఈ రాత్రి మీరు దేవుని ఆరాధించండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ముగించుకొని మీరు ఇంటికి వెళ్ళే లోపల ఉదయాన్నే మీకు ఒక శుభవార్త రాబోతుంది. వార్తను మోసుకొని బంటులు రాబోతున్నారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. శుభ సమాచారాన్ని దేవుడు మీకు అందించబోతున్నాడు. శుభ వర్తమానాన్ని దేవుడు మీ కొరకు తీసుకురాబోతున్నాడు. మీరు బయలుదేరి ఇంటికి వెళ్ళే లోపల మీకు ఒక వార్త మీరు వినబోతున్నారు. అది మిమ్మల్ని సంతోషపెట్టే వార్త, అది మీకు విడుదలను అందించే వార్త, అది సంఖ్యలను తెంచే వార్త, అది చెరసాల నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించే వార్త, అది మీ హృదయాన్ని ఉల్లసింపచేసే వార్త. ఏ మాట వింటే నీ మనసు ఉల్లసిస్తుందో, ఏ మాట వింటే నీ హృదయం హర్షిస్తుందో, ఏ మాట వింటే నీవు మరింత ఉత్సాహంగా దేవుని సేవ చేస్తావో ఆ వార్తను కొంతమంది బంటులు మోసుకొని రాబోతున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు చేసే ఘనకార్యాలు ఇవి. హల్లెలూయా. అందుకొరకు మీరు ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి. అనవసరమైన విషయాలు పట్టించుకోవద్దు. అనవసరమైన విషయాలకి మీరు చోటు ఇవ్వద్దు. సాధ్యమైనంత వరకు ప్రభుని స్తుతిస్తూ ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఈ సంవత్సరంలో హోసన్నా మినిస్ట్రీస్ విస్తరించబడబోతుంది. హోసన్న సంఘాలు విస్తరించబడబోతున్నాయి. హోసన్న విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించబడబోతున్నారు. ఎక్కడ చూసిన స్తుతి ఆరాధన జరగబోతుంది. హల్లెలూయా. ప్రతి ఇంట రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. అంతేకా సణగులు సంశయాలు కాదు. ఏ ఇంట్లో అడుగుపెట్టినా అక్కడ ఆరాధన ధ్వని వినబడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు చాలా కాలం నుండి ఒక ఆశ ఉందండి. దేవుడి చిత్తమైతే ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. మందిరంలో 24 hours ఆరాధన ధ్వని వినబడుతుండాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. 24 గంటల సేపు ఆరాధన చేసే ఒక సమూహం ఉండాలి. ఈరోజు చాలామంది మన యూత్, యవనస్తులు కావచ్చు, యవన పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, చర్చ్ ఎల్డర్స్ కావచ్చు, అందరూ పరిశుద్ధ అలంకారం ధరించుకొని నిలబడి ప్రభుని స్తుతిస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇట్లా మన మందిరంలో ఒక ఏరియాని ఏర్పాటు చేసి 24 hours ఆరాధన చేసే సమూహం వచ్చేసి ఆరాధన చేస్తూనే ఉండాలి. అంతే. ఇది పరలోకుల యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడిని ప్రతిగానం చేస్తున్నట్లు త్వరలోనే 24 గంటల సేపు ఆరాధన చేసే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆరాధన చేసుకొని మనం బయలుదేరి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు శుభవార్తను వినిపిస్తాడు. హల్లెలూయా. మంచి రిపోర్ట్ రాబోతుంది, మంచి రిజల్ట్ రాబోతుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించాలి. రెండో మాట కూడా చెప్తాను, త్వరగా చదవండి. ఆదికాండం 22వ అధ్యాయము
17వ వాక్యం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వాక్యం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె నీ సంతానమును నిశ్చయముగా నేను విస్తరింప చేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండోది, దేవుడు మన సంతతిని విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాకిచ్చిన ఆత్మీయ సంతతి కావచ్చు, శారీరకంగా దేవుడు మీకు ఇచ్చిన సంతతిని కావచ్చు, దేవుడు ఆకాశ నక్షత్రాల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. ఆకాశ నక్షత్రాన్ని మనం లెక్కించగలుగుతామా? అంత లెక్క పెట్టలేనంత విస్తరణను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆకాశ నక్షత్రాల వల్ల మీ పిల్లలు ఉండబోతున్నారు. మీ పిల్లలు షైనింగ్ స్టార్స్గా దేవుడు వాళ్ళని మార్చబోతున్నాడు. హల్లెలూయా. నేను విశ్వాసంతో అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి ఘనపరిచి హెచ్చించి వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారు. ఎడ్యుకేషన్లో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. రోడ్ల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టాలి, దాంట్లో మన పిల్లల ఫోటోలు ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఆ మాట నమ్మిన వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలు గొప్ప స్థాయికి వెళ్ళగలిగారు, మంచి పేరు తెచ్చుకోగలిగారు. దేశానికి, రాష్ట్రానికి ఒక విలువైన పాత్రలుగా వాళ్ళు మార్చబడ్డారు కూడా. ఆమె చెప్పండి గట్టిగా. మీ పిల్లలు ఒక షైనింగ్ స్టార్, ప్రకాశించే నక్షత్రాల వలె మీ బిడ్డల్ని ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. అనేకులు నడిపించే నక్షత్రాలుగా ప్రభు వారిని మార్చునుగాక. నక్షత్రాలు ఎలాగైతే ప్రకాశిస్తుందో అలా మీ బిడ్డలను దేవుడు ప్రకాశింపచేయునుగాక. మీ సంతతిని దేవుడు ఈరోజు చూడండి, చాలామంది పిల్లల్ని తీసుకొచ్చారు. నాకు ప్రేరణ వచ్చింది, రమ్మంటే చాలామంది వచ్చారు. ఇంకా చాలామంది దూరంలో ఉన్నారు, బయట ఉన్నారు. వాళ్ళు మీ అందరం దాటుకొని రాలేక అట్లా ఆగిపోయారు. ఇక రాబోయే కాలంలో ఒక్కరిని కాదు, ఇద్దరు పిల్లల్ని ఎత్తుకురావాలి. ఆమె చెప్పండి గట్టిగా. పిల్లల్ని కని వారిని ఎత్తుకురావడమే కాకుండా దేవుడు వాళ్ళని విస్తరింప చేయాలి. వాళ్ళు గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మహిమ నిమిత్తమైన పాత్రగా దేవుడు వాళ్ళు వాడుకోవాలంటే. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ అబ్రహాము యొక్క సంతతిని దేవుడు ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరింప చేయడానికి, అండ్ ఇంకా నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. నిన్ను బట్టి, నీ సంతతిని బట్టి అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. ప్రేమైన వాళ్ళారా, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి అన్యజనులందరూ ఆశీర్వదించబడాలి. ఆమె నేను అంటూ ఉంటాను, ధైర్యంగా మనం చెప్పాలి, నన్ను బట్టి నీవు ఆశీర్వదించబడ్డావు. బ్రదర్, నీకు అంత సీన్ లేదు, సిస్టర్, మీకంత అవకాశం లేదు. మమ్మును బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని ధైర్యంగా చెప్పగలిగిన స్థితికి ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. అది బడాయి మాట ఏం కాదండి, వాస్తవం. నేను రాకముందు నీకు కలిగింది కొంచెమే, నేను వచ్చిన తర్వాత నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడని లాబాను దగ్గర యాకోబు ధైర్యంగా చెప్పాడు. అందరూ తెలుసుకోవలసిన సత్యం, ఒప్పుకోవలసిన సత్యం, యోసేపు రాకముందు పోతిఫర్ జీవితం ఒక సాధారణమైన జీవితం అయి ఉండొచ్చు. అతని వ్యాపారం కావచ్చు, అతని పనులు కావచ్చు, సాధారణమైన స్థితిలో ఉండొచ్చు. కానీ యోసేపు చేతుల మీద దేవుడు అన్నిటినీ సఫలపరుస్తూ వచ్చాడు. పోతిఫర్ దాన్ని గుర్తించాడు. ఇతను వచ్చిన తర్వాతనే మేము ఆశీర్వదించబడ్డాం, ఇతను బట్టే ఈ అభివృద్ధి అని గుర్తించి ఒప్పుకోగలిగాడు. అండ్ తన ఇంటి అంతటి మీద అతని అధిపతిగా నియమించుకోగలిగాడు, విచారణకర్తగా నియమించగలిగాడు. ప్రేమైన వాళ్ళారా, నీవెక్కడుంటే అక్కడ నీ ద్వారా, నీ సంతతి ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురు గాక. మన పిల్లల్ని దేవుడు ఈ సంవత్సరంలో అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. పిల్లల విషయంలో చాలామంది తల్లిదండ్రులకి చాలా వేదనగా ఉంటుంది. బయటపడే వాళ్ళు కొందరు ఉంటారు, బయటపడని వాళ్ళు కొంతమంది. కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడతారు అంటారు కదండి. పిల్లల విషయంలో వాళ్ళు స్థిరపరచబడలేదు, లైఫ్ సెటిల్ అవ్వలేదు. తల్లిదండ్రులకి అండగా ఉంటారు, ఆధారంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు కొన్నిసార్లు మన కళ్ళలో ముళ్ళులాగా తయారైపోతారు. వాళ్ళు మనల్ని ఆదరించకపోగా, మనల్ని ఆదుకోకపోగా మన జీవితానికి ప్రమాదకరంగా మారిపోయి మనకు వేదనను కలుగు చేసే పరిస్థితిలో ఒకవేళ పిల్లలు కొనసాగించబడుతుంటారేమో. పిల్లల గురించి ఎవరైనా దిగులు పడద్దండి, ధైర్యంగా ఉండండి. మీ పిల్లల్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు, విస్తరింప చేయబోతున్నారు. నీ సంతతి వారు శత్రు గవిని స్వాధీనపరచుకోబోతున్నారు. దానికోసం
అబ్రహాం చరిత్ర మనం చదువుకుంటూ వస్తే అబ్రహాంలో ఒక 3 విషయాలు మనం నేర్చుకోవచ్చండి. ఏంటంటే అబ్రహాంకున్న విశ్వాసపు చూపు. ఏ చూపు అండి చెప్పాలి? ఏ చూపు? ఓర చూపు కాదు. ఏ చూపు అండి? ఈ పెళ్ళిలో అక్కడిక్కడ చెప్తుంటారు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడమ్మా అంటుంటారు. ఎవరిని? ఆ పెళ్ళిలో మన పాస్టర్స్ ప్రమాణం చేసినప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడమని అంటారు. అప్పుడు నేను గమనిస్తుంటే ఎట చూస్తున్నారు అని, నేను ఊరికి అట్లా మీకు చెప్పడానికి పనికి వస్తుందని అట్లా నేను గమనిస్తూ ఉంటానా. ఆ అమ్మాయి ఇట్టా చూస్తుంటుందండి, అంతే. భూమికి 3 అడుగులే ఉంటుంది. అదేం కాంబినేషన్ నాకు అర్థం కాదు. ఆయనేమో 6 అడుగులు ఉంటాడు, ఈ అమ్మాయి 3.5 అడుగులే ఉంటుంది. మరి అదేం కాంబినేషన్ నాకు అర్థం కాదు. ఏంటండి 3 అడుగులు ఉండి 1 అడుగు చెప్పులు వేసుకొని 1 అడుగులు ఎత్తి చెప్పేసుకొని, అర్థమైందండి? అది చెప్పు అర్థం కాదు, లేకపోతే బ్రిక్స్ రాయి కూడా అర్థం కాదు. వేసుకుని బాబు ఇట్లా ఏంటండి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. రకరకాలమైన చూపు ఉన్నాయి. అసూయపు చూపు ఉంటుంది. కొంతమంది చూపులోనే వాళ్ళ అసూయ ఎంత ఉందో మనకు తెలిసిపోతుంది. వాళ్ళు చూస్తుంటే వీళ్ళకి ఇంత మన మీద కడుపులో ఇంత మంటుందా అని మనకు అర్థం, ఆ చూపే చెప్పేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూపు ప్రియులారా, నోరు అబద్ధాలు చెప్తుందేమో కానీ చూపు అబద్ధం చెప్పదంట. అందుకే మనం ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళు చూడండి. ప్రైజ్ ది లార్డ్. నోరు అబద్ధాలు చెప్పేస్తారు. తిన్నావా అని అడిగామనుకో, తినేసాను అంటారు. నోరు తినేసాను అంటది, కానీ కళ్ళు చూస్తే ఆ కళ్ళు చెప్తుంది ఇంకా తినలేదండి. ప్రైజ్ ది లార్డ్. రకరకాలమైన చూపు ఉంది. ఆ చూపులో వాళ్ళ మనసు ఏందో మనకు అర్థమైపోతుంది. కానీ దేవుని బిడ్డలమైన మనకు ఆనాడు అబ్రహాముకున్న చూపు ఎలాంటిదంటే విశ్వాసపు చూపు. ఆమె చెప్పడం గట్టిగా. నీ సంతతి ఆశీర్వదించబడాలంటే నీకు ఉండవలసిన చూపు ఏం తెలుసండి? విశ్వాసపు చూపు. విశ్వాసంతో చూడాలి. అబ్రహామా బయటికి రా, ఆకాశపు నక్షత్రాన్ని నీవు లెక్కించగలిగితే లెక్కించమన్నాడండి. అది పగటి వేళ. ఇప్పుడు నక్షత్రాలు మనకు కనబడుతుంది, కానీ పగలు ఎలా కనబడుతుంది నక్షత్రం? ప్రభువా పగలు కదా, నక్షత్రం ఏది కనబడట్లేదే. ప్రియులారా, కనబడనంత మాత్రాన ఆకాశంలో నక్షత్రాలు లేవా? ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయా లేవా? నోరు తెరిచి చెప్పాలి, ఉన్నాయా లేవా? కానీ కొన్నిసారి కనబడదు. కనబడనంత మాత్రానికి లేవని కాదండి, నక్షత్రాలు ఉన్నాయి. ఆమె చెప్పండి గట్టిగా. కొన్ని కార్యాలు వెనువెంటనే నీకు కనబడకపోవచ్చు. ప్రభు నేను అభివృద్ధి పరచును గాక, నేను విస్తరింపజేయును గాక అని వాక్యం చెప్తుంటే మీరేమో 20 రూపాయలు 30 రూపాయలకి బ్రో ఒక 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 20 రూపాయలు ఉంటే కొట్టు బ్రో. ఎంత? 20 రూపాయలకి 30 రూపాయలకి మీరు వాళ్ళని బ్రో బ్రో ఒక 50 రూపాయలు అంటే ఇవ్వకపోయా బ్రో, అర్జెంట్ కావాలి బ్రో, క్యాబ్ బుక్ చేసుకున్నాను బ్రో, నాకు అర్జెంట్గా ఒక 50 రూపాయలు ఇస్తామని వాళ్ళని మిమ్మల్ని ఏంటంటే వాళ్ళని అడుక్కునే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏమో ఇలా ఉన్నాయి. అబ్రామ్ పాష్ గారేమో మీరు విస్తరించబడతారని అంటున్నారు. నేనున్న ఈ కండిషన్కి ఆయన చెప్పే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అని నీకు అనిపించవచ్చు. ప్రియులరా, నీ కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదం కంటికి కనబడకపోవచ్చు, చెవికి వినబడకపోవచ్చు, మానవ హృదయానికి గోచరం కాకపోవచ్చు అండి. గొప్ప సంపదను దేవుడు నీ కొరకు సిద్ధపరిచి పెట్టాడు, సిద్ధపరిచి పెట్టాడు, సిద్ధపరిచి పెట్టాడు, సిద్ధపరిచి పెట్టాడు, సిద్ధపరిచి పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను దేవుని సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ఓ పాస్టర్ గారు ఉండేవారు, ఆయన ఇప్పుడు లేరండి. నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాలు అంటే వచ్చి ఒక 6 నెలలు ఒక 6-7 నెలలు కూడా కాలేదండి. అప్పుడు నన్ను చూసిన ఒక పాస్టర్ గారు ఇప్పుడు లేరు, ఇప్పుడు ఆయన ఒక ఫ్యామిలీతో ఉన్న దైవ సేవకుడు, ఆయన నన్ను చూసి, నానా దేవుడు నేను అన్ని జనులకు వెలుగుగా ప్రభు మార్చబోతున్నట్టు, జనములకు దేవుడు నేను ప్రవక్తగా ప్రభు మార్చబోతున్నట్టు, రాబోయే కాలంలో నీవు సేవలు గొప్పగా వాడబడతావు అని చెప్తే నేను వచ్చిన 4-5 నెలలు కూడా కాలేదు. నాకు తెలుగు భాష కూడా మాట్లాడడం వచ్చేది కాదు. సేవను గురించిన సరైన జ్ఞానం కూడా నాకు లేదు. ఆ రోజుల్లోనే ఆ దైవ సేవకుడు నన్ను చూసి అన్ని జనులందరికీ దేవుడు నేను వెలుగుగా ప్రభు మార్చబోతున్నాడు, రాబోయే కాలంలో నువ్వు గొప్పగా వాడబడబోతున్నట్టు నేనున్న కండిషన్కి ఆయన చెప్పే మాటకి అసలు సంబంధమే లేదు. నా బాహ్య నేత్రాలకి కనబడలేదండి. కానీ ఈ సంపద, ఈ సమృద్ధి, ఈ ఆశీర్వాదం ఆ సేవకుడికి ఆ రోజు విశ్వాసపు నేత్రాన్ని కనిపించింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు విశ్వాసపు చూపు, అబ్రహాముకున్న విశ్వాసపు చూపు మీకు ఇవ్వగలిగితే, మీరు పొంది ఉండగలిగితే, నా దేవుడు ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం మిమ్మల్ని అత్యధికంగా మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక.
కనబడలేదని అనుకోదండి, ఖచ్చితంగా ఉన్నాయి. అవి అదృశ్యంగా ఉన్నాయేమో, సమయం వచ్చినప్పుడు వెలుగులోనికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీటి ఊట ఉందండి, ఆమె గుర్తించలేకపోయింది. దేవుడు ఆమెను కన్నులు తెరిచినందున ఆమె నీటి ఊటను చూసింది. ఎలీషా చుట్టూ ఉన్న ఆ ప్రొటెక్షన్, ఆ కాపుదల పనివాడికి తెలియలేదు, కానీ ఎలీషాకు తెలుసు. నీకోసం దేవుడు సిద్ధపరిచిన కాపుదల, నీకోసం దేవుడు ఏర్పాటు చేసిన ఆ సంరక్షణ మనుషులకు అర్థం కాకపోవచ్చు. మనుషులు శత్రు బలాన్ని గురించి మాట్లాడతారు. మనుషులకి శత్రు బలం మాత్రమే కనబడుతుంది. అధైర్యపడద్దు, నా దేవుడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసపు చూపు నీ కలుగును గాక. విశ్వాసంతో నీవు నడవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అబ్రహమా, నీవు లేచి నేను చూపించే దేశానికి బయలుదేరమంటే విశ్వాసంతో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతే. ఎందుకు, ఏంటి అని ప్రశ్నిస్తూ కూర్చోవద్దు. ప్రభు వాక్కు నీ దగ్గరికి వస్తే, దేవుని మాటలు నీకు వస్తాయి, దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగితే నీ ప్రతి నడక విశ్వాసంతో నువ్వు నడవబోతున్నావు. హల్లెలూయా. అబ్రహాం బయలుదేరమంటే బయలుదేరి వచ్చేస్తాడు. తుఫాను పొంగుతుంది, గాలి వాన తుఫాను ఆగిపోయిన తర్వాత, గాలి అణిగిన తర్వాత, పేతురు నువ్వు రమ్మని ప్రభు పిలువలా. గాలి వాన తుఫాను, యేసు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు అంటాడు, ప్రభు నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చేటట్లు నాకు సహాయం చేయమంటే రమ్మన్నాడు ప్రభు. సమస్యలు ఉండనివ్వండి, పోరాటాలు ఉండనివ్వండి, వ్యతిరేకతలు ఉండనివ్వండి, దూషించే వాళ్ళు ఉండనివ్వండి, దారి దిక్కు గమ్యం తెలియని పరిస్థితి ఒకవేళ ఉండనివ్వండి, ఏమీ అధైర్యపడవలసిన అవసరం లేదండి. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. గాలి అదే అణిగిపోతుంది, సముద్రం నిమ్మళమైపోతుంది, యేసు నీవు చేరగలుగుతావు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకటి విశ్వాసపు చూపు, రెండోదిగా విశ్వాసపు నడక, మూడోదిగా విశ్వాసపు మాటలు. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి. విశ్వాసపు చూపు. నువ్వు ఎలా చూడాలండి? నీ చూపులో ఏమి నిండి ఉండాలి? విశ్వాసం. దేవుడు చేస్తాడు. అందుకొరకే లోతు మంచి ప్రాంతాలు ఎంపిక పోతే పోరా బాబు, నాకేం పర్వాలేదు, ఏం పర్వాలేదు, వెళ్ళు. అన్నీ మంచి అని ఏరుకొని పోతే ఏం పర్వాలేదు, ప్రభు నాకు ఇస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అవిశ్వాసులైతే అధైర్యపడతారు, అవిశ్వాసులైతే కంగారు పడిపోతారు. మంచివన్నీ ఏరేసుకున్నారు, మంచి ప్రాంతాలు ఏరుకున్నారు, మంచిని వాళ్ళు తీసుకున్నారు, నా పరిస్థితి ఏంటని అధైర్యపడతారు. అబ్రహాముకి భయం లేదు. అబ్రహాము అధైర్యపడాడు. లోతు వెళ్ళాడు, అబ్రహాముకి భయం లేదు. ఎందుకంటే అబ్రహాము చూపు విశ్వాసపు చూపు. ఆయన పచ్చిక గల ప్రదేశాన్ని చూసి లోతు వెళ్ళిపోయాడు. అబ్రహాము కన్నులెత్తి దేవుని చూశాడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకు దేవుడు ఆయన వ్యాపింపచేశాడు. ఆ భూమిని అబ్రహాంకి తన సంతతికి దేవుడు దయచేశాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. విశ్వాసపు చూపు, విశ్వాసపు నడక, విశ్వాసపు మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఏది మాట్లాడినా మీరు విశ్వాసంగా మాట్లాడండి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. పర్వతాన్ని చూసి ఏమనాలంట? యేసుప్రభు చెప్పాడు, పర్వతాన్ని చూసి ఆవగింజంత విశ్వాసం మీకుంటే చెప్పండి. కొండను చూసి పర్వతాన్ని చూసి ఏమనాలి? చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? సముద్రంలో వెళ్ళి పడిపోమ్మని ఎవరితో చెప్పాలి? ఎవరు చెప్పాలి? మనమే కాదు, నేను చెప్పాలి, నేను చెప్పాలి, నీవే చెప్పుకోవాలి. నువ్వెవరితో చెప్పాలి? పర్వతంతో చూసి, పర్వతమా వెళ్ళి పడిపో అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. పర్వతంతో మాట్లాడాలి తప్ప పర్వతాన్ని గురించి మాట్లాడకూడదు. మీకు అర్థమైందా? మీకు సబ్జెక్ట్ అర్థమైందండి? పర్వతంతో మాట్లాడండి తప్ప పర్వతాన్ని గురించి అమ్మో ఇంత పెద్ద పర్వతమా, ఇంత పెద్ద సమస్యలతో మాట్లాడండి. మీకున్న రోగాలు, వ్యాధులతో మాట్లాడండి. షుగర్ వ్యాధి తగ్గు, నార్మల్గా రా, మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. నీ దేహంలో ఏదైనా బలహీనత ఉంటే ఆ వ్యాధితో మాట్లాడండి. వ్యాధి, నా శత్రువా, అతిశయించొద్దు, నాలో నుండి తొలగిపో, నన్ను విడిచిపో,
ఆర్థిక సమస్యలారా నీతోనే మాట్లాడుతున్నాను, పో బయటికి వెళ్ళు అని సమస్యతో మాట్లాడాలి తప్ప సమస్యల గురించి అందరితో మాట్లాడకూడదు. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య పెద్దది, అసలు నాకు కానీ బీపీ వచ్చిందనుకో తల మీద టోపీ ఉండదు. ప్రైజ్ లార్డ్. నాకున్న సమస్య చిన్న సమస్యలు కాదు పాస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్. అది చిన్న సమస్య కాదు, చిన్నగా బుర్రలోకి ఎక్కుతుంది. చిన్న సమస్య కాదంటారు. అది చిన్న సమస్యలు కానీ పెద్ద సమస్యలు కానీ సమస్యల గురించి మాట్లాడదు, డైరెక్ట్గా సమస్యతోనే మాట్లాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హుషారు తగ్గింది, హుషారు తగ్గింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంకొక పావు గంటలో ముగిస్తాను. హుషారుగా కొట్టండి చప్పట్లు, హుషారుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమస్యలతోనే మాట్లాడండి, వ్యాధులతోనే మాట్లాడండి, కరువుతోనే మాట్లాడండి, అనారోగ్యంతోనే మాట్లాడండి. డైరెక్ట్గా మధ్యవర్తి అవసరం లేదు. పర్వతమా, కొండ పర్వతమా, నీతోనే మాట్లాడుతున్నాను, నా యేసు నామాన్ని ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళి నీవు సముద్రంలో పడిపోమంటే మీకు విశ్వాసం ఉంటే అది వెళ్ళి పడిపోతుంది అంతే. ఆమె చెప్పడం అందరూ గట్టిగా. అలా కాకుండా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని అందరికి సమస్యల గురించి మాట్లాడదు, మీకున్న పోరాటాల గురించి మాట్లాడదండి. డైరెక్ట్గా సమస్యతోనే మాట్లాడండి. విశ్వాసపు చూపు మనకు ఉండాలి, విశ్వాసపు నడక మనకు ఉండాలి, విశ్వాసపు మాట మనకు ఉండాలి. దీన్ని బట్టి దేవుడు ఆనాడు అబ్రహాం సంతతిని ఆశీర్వదించిన దేవుడు మీ సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ పిల్లల గురించి మీరు గొప్ప సంగతులు వినబోతున్నారు. మీ పిల్లల గురించి మీరు గొప్ప సంగతులు వినబోతున్నారు. మీ బిడ్డల అభివృద్ధిని మీరు కన్నులారా చూడబోతున్నారు. మీ బిడ్డల అభివృద్ధిని మీరు కన్నులారా చూడబోతున్నారు. దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యం చేయనుగాక. త్వరగా 3వ మాట కూడా చదవండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన, కీర్తనలు 116వ కీర్తన 7వ వాక్యం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేస్తున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో నీవు ప్రవేశించు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేశాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. ఇలా మీ గుండెల మీద కుడి చేతిని పెట్టుకోండి. గుండెల మీద కుడి చేతి పెట్టుకుని ఇలా చెప్పండి. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేస్తున్నాడు. యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేశాడు, తిరిగి నీ విశ్రాంతిలో నువ్వు ప్రవేశించు. హల్లెలూయా. ఎలా ఉంటాం తెలుసండి? ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉంటారు చెప్పండి చూద్దాం. మన ప్రాణం ఎలా ఉండబోతుందో చెప్పండి. కూల్, రిలాక్స్గా మనం ఉండాలంతే. ఎందుకంటే దేవుడు మనకు క్షేమాన్ని విస్తరింపచేయబోతున్నాడు. చాలామంది జీవితాలు మానసిక ప్రశాంతత లేదు, కలవరాలు. కొత్త సంవత్సరానికి వచ్చారు కానండి, కొందరు కళ్ళలో నా కలవరం కనబడుతూనే ఉంది. కొత్త సంవత్సరంలో వచ్చారు కానండి, ఏదో పోరాటాలు మీ మొక్కలో నాకు కనబడుతూనే ఉంది. నేను విశ్వసిస్తున్నానండి, నా దేవుడు మీకు క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. ఇక మీ ప్రాణం విశ్రాంతిగా ఉండబోతుంది, మీ ప్రాణ విశ్రాంతిలో ప్రవేశించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. యోబు జీవితంలో ఎలీఫజ్ అనేవాడు వచ్చాడు, బిల్దద్ అనేవాడు ఒకడు వచ్చాడు, జోఫర్ అనేవాడు వచ్చాడు. వాళ్ళందరూ వచ్చి అతన్ని మరింత కృంగుదీయాలని కోరుకున్నాడు. కొన్నిసార్లు మనుషులు మనకు మేలు చేయాలనే వస్తారు, మేలు చేసేదానికి వచ్చినట్లు కనబడతారు. కానీ వీళ్ళందరూ సాతాను దూతలు. సాతాను దూతల్ని మనశ్శాంతిని పాడు చేయడానికి. ఆయన ఏదో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకి స్తుతి కలుగును కాక అని కూర్చున్నాడు. అయిపోయింది. ఆయన సఫరింగ్ ఏదో ఆయన పడతాడు, ఆయన బాధలేదో ఆయన పడతాడు. సాధ్యమైతే ప్రార్థన చేయండి, సాధ్యమైతే ప్రార్థన చేయండి. దాన్ని వదిలేసి వచ్చి మార్చి 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 ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని బాధ పెట్టారే తప్ప ఆయన ఆదరించలేకపోయారు. వాళ్ళు బాధకు కర్తలే తప్ప. కొన్నిసార్లు కొందరు మాట్లాడే మాటలు ఎలా ఉంటుంది తెలుసండి, వీళ్ళు నిజంగా భక్తి పరులేమో అన్నట్లు మనకు కనబడతారు. వాళ్ళ మాటలన్నీ, ఈ ఎలీఫజ్ మాట్లాడిన మాటలన్నీ కూడా చూడండి, అంత చాలా స్పిరిచువల్గా ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు భక్తిపరుడివే కదా, ధైర్యం పుట్టించదా?
కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా భక్తిపరులైన మనుషులు మాట్లాడినట్లే, నీతిమంతులైన మనుషులు మాట్లాడినట్లే, వాళ్ళు నీతిమంతులుగా ఉన్నట్లే మనకు కనిపించవచ్చు. కానీ వాళ్ళ మాటలు మనకు ఆదరణ కలిగించదు. గాయాన్ని రేపే మాటలు, వేదనను కలిగించే మాటలు. అవి యోబు జీవితంలో మరింత, ఆయనకు ఆస్తి పోయిన బాధ కన్నా వీళ్ళు పెట్టిన బాధ ఎక్కువ. ఆస్తులు పోయినప్పుడు పెద్దగా ఫీల్ అవ్వాల, పిల్లలు పోయినప్పుడు ఆయన పెద్దగా ఫీల్ అవ్వాల. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. గాయాన్ని రేపే మనుషులు, మనసుకు మనశ్శాంతి లేకుండా వాళ్ళు చేశారు. ప్రేమైన వాళ్ళారా, రోజు వచ్చింది, దేవుడే, సాక్షాత్తు దేవుడే దిగివచ్చి యోబు పక్షాన మాట్లాడారు. తన స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితిని దేవుడు మరలా తనకు దయచేసి మునుపు ఉన్నదనకన్నా రెండంతలుగా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ క్షేమాన్ని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. మీరు క్షేమంగా ఉండబోతున్నారండి. మీ ప్రాణం కూల్గా సమాధానంగా ఉండబోతుంది. మనకున్న బోళ్ళని సమస్యలకు పరిష్కారం ఏం తెలుసండి? మన సమాధానంగా ఉండడమే పరిష్కారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమే కొన్నిసార్లు కలవరాన్ని తెచ్చుకుంటుంటాం. నాకు ఒక బ్రదర్ చెప్పాడు, రోజు ఆయన డ్యూటీకి ఆఫీస్కి వెళ్తుంటాడంట. ఆఫీస్కి వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుందంట. ఓ రోజు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోతే ఏం చేద్దాం, ట్రాఫిక్ జామ్ అయింది, మనం ఏం చేయగలం? మీరేమైనా సూపర్ మ్యాన్లు ఎవరైనా ఉన్నారు చెప్పండి? సూపర్ మ్యాన్లు ఎవరైనా ఉంటే మొత్తం మీద కారు అద్దాలు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేసి అట్లా స్పైడర్ మ్యాన్ లాగా వెళ్ళిపోవచ్చు. సూపర్ మ్యాన్, మనం సామాన్యమైన మనుషులే కదండి మనం. సరే ఏం చేయాలి? ఆ సిగ్నల్ వాళ్ళని తిట్టి, ముందున్న వాళ్ళని తిట్టి, వెనుకున్న వాళ్ళని తిట్టడం కూడా ఆయన ఏం చేశారంటే చక్కగా పాట ఒకటి పెట్టుకొని, హెడ్ ఫోన్ ఉంటే హెడ్ ఫోన్ పెట్టుకొని, లేకపోతే ఇయర్ ఫోన్ ఉంటే దాన్ని పెట్టుకొని పాటలు హాయిగా వింటున్నాడు. కొంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయింది, ఆయన వెళ్ళాలన్న చోటుకి వెళ్ళాడు. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరుసటి రోజు మళ్ళీ అదే దారిలో వచ్చాడు, అదే ట్రాఫిక్, అదే కారు, అదే డ్రైవింగ్ అండి. ఇప్పుడు చిర్రెత్తిపోతున్నాడు. ఎవడురా వాడు అసలు, ఎవడురా అసలు బండి అడ్డంగా పెట్టింది అని చిర్రెత్తిపోతున్నాడు. అంతలోపల వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. అదండి, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే, ఏమా, ఏమి, ఎందుకు ఫోన్ చేసావు అని అంటే, కాదురా నాన్న అంటే, ఈ వేరే పని లేదా, ఇప్పుడేగా వచ్చాను, వచ్చి పావు గంట కూడా కాలేదు, అప్పుడే ఫోన్ చేసావేంటి? అది కాదు, నన్ను ఎక్కడుంటాను, బతికే ఉన్నాను, ఇంకా సావలేదు. ఇట్లంతా మాట్లాడితే వాళ్ళ మరి నీకేం పోయి కాలం వచ్చింది, నువ్వు ఎక్కడి దాకా వెళ్ళామని కనుక్కుందాం చెప్పి, వెళ్తానుగా, రోజు వెళ్ళరుగా అని చెప్పి చిరెత్తిపోయి వాళ్ళ అమ్మ మీద కోప్పడి ఫోన్ పెట్టాడు. వాళ్ళని తిడుతున్నాడు, అది వెనక హారని కొట్టి వాళ్ళని తిడుతున్నాడు. ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడంట. అప్పుడు ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి ఆలోచించాడు. ఏంటి, నిన్న కూడా ట్రాఫిక్ ఇలాగే ఉంది, నిన్న నేనే డ్రైవింగ్ చేసుకున్నాను, నిన్న ఏమో కూల్గా ఉన్నాను, ఈరోజేమో గందరగోళం చేసి మా అమ్మను కూడా అనవసరంగా తిట్టేశాను, ఆమె ఏం చేసింది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందంటే, ఎందుకు ఈరోజు ఇంత ఇరిటేట్ అవుతున్నాను, ఎందుకు ఈరోజు నేను కామ్గా ఉండలేకపోతున్నాను, ఎందుకు ఇలా కోప్పడుతున్నానంటే, ఆ ఉదయాన్నే అతనికి ఏదో బ్యాడ్ న్యూస్ విన్నాడంట. మార్నింగ్ లేవగానే ఏదో బ్యాడ్ న్యూస్ విన్నాడు. అదే విషయాన్ని ఆలోచించి మానసిక ప్రశాంతతను పోగొట్టుకొని ఆ ముందున్న వాళ్ళని తిట్టాడు, ఆ పక్కనున్న బండి వాళ్ళని తిట్టాడు, అదండి ఆ ట్రాఫిక్ వాళ్ళని తిట్టాడు, పెట్రోల్ బంక్ వాళ్ళని తిట్టాడు, అరవిందండి కార్ని తయారు చేసిన వాడిని తిట్టాడు, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మని తిట్టాడు. ప్రేమైన వాళ్ళరా, సమస్యలు అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రపంచం ఇలాగే ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనుషులందరూ ఇలాగే ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు నిన్ను రెచ్చగొట్టాలని, నిన్ను వేదన పరచాలని, నిన్ను బాధ పెట్టాలని, నిన్ను కష్టపెట్టాలని, నిన్ను కష్టాల కొలిమిలో ఉంచాలని, నీ మానసిక ప్రశాంతతను పాడు చేయాలని పనిగట్టుకుని కొంతమంది ఉంటారు. ఈ సంవత్సరంలో ఉంటారు, నేను ఉండరని చెప్పను. నీ మార్పు గురించి నేను చెప్తాను తప్ప ఏంటండి, నిన్ను విసిగించే వాళ్ళ మార్పు గురించి నేనేం చెప్పగలుగుతాను చెప్పండి. వాళ్ళు అదే పనిగట్టుకొని ఏ విషయం అయితే నీకు కోపం వస్తుందో, ఏ విషయం మాట్లాడితే నీవు ఇరిటేట్గా ఫీల్ అవుతావో అవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసి పెట్టుకుని ఉంటారు. ఆ డైలాగులన్నీ వేస్తూ ఉంటారు ఒక్కొక్కటి. వాళ్ళు ఎన్ని డైలాగులు వేసినా నీవు మాత్రం కూల్గా ఉండి, నా ప్రాణమా నీ క్షేమాన్ని ప్రభు విస్తరింపచేశాడు, నువ్వు ప్రశాంతంగా ఉండు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. జీవితంలో మనల్ని రెచ్చగొట్టడానికి కోసమే కొన్ని క్యారెక్టర్లు పుట్టుంటాయి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని రెచ్చగొట్టడానికే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. ఈ సంవత్సరాలు ఉంటాయా లేవా? ఉంటాయి. అవి రెచ్చగొడతానే ఉంటాయి, వాటిలో మార్పు ఉండదు. ఈ నూతన సంవత్సరం నీలో దేవుడు మార్పును కలుగు చేయబోతున్నట్టు.
నీలోనే ప్రభు మార్పును కలుగు చేయబోతున్నాడు. నీ ప్రాణ విశ్రాంతిని పొందబోతుంది. నువ్వు సమాధానంగా బ్రతకబోతున్నావు. దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహించునుగాక, నెమ్మదిని అనుగ్రహించునుగాక, సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నేను ఎప్పుడు చెప్తుంటాను, వాక్యం విన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఇక మీద నేను సమాధానంగా ఉండాలని. ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు మొదలుగా నేను సమాధానంగా ఉండాలని అనుకుంటున్నాను? ఎన్ని కష్టాలు వచ్చినా నేను సమాధానంగా ఉంటాను. ఏమ్మా మీకు వద్దా సమాధానం? తల్లులారా వద్దా? సమాధానంగా ఉండదలుచుకోవట్లేదా? ఏమన్నయ్యా సమాధానంగా ఉండరా? సమాధానంగా ఉండాలని ఎంతమంది అనుకుంటారు. కూటం చూసుకుని ఇంటికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె వాక్యం విని ఆ రోజు సమాధానం సబ్జెక్టు. ఏంటంటే సబ్జెక్టు సమాధానం. నీ శత్రువులు కూడా ప్రేమించాలి, నీ శత్రువుల కోసం నీవు ప్రార్థించాలి. అది ఆ రోజు సబ్జెక్టు. ఆ సమాధానపు సబ్జెక్టు విని ఆ రోజు తీర్మానం చేసుకుని రోజు సమాధానంగా ఉండాలని ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ అత్తగారు గుమ్మంలో నిలబడిందట. గుమ్మంలో నిలబడి టైం ఎంత వాచ్ చూస్తే తెలుస్తుందిగా, 1:49 వాచ్ చూస్తే తెలుస్తుంది కదా టైం ఎంత అనిందంటే, అత్తమ్మ కొంచెం ఆలస్యం అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది, నాకు క్యాబ్ దొరకడం కొంచెం లేట్ అయిపోయింది, సరే అత్తమ్మ కొంచెం పక్క తప్పుకో లోపలికి వెళ్తానంటే, నిన్నెవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? అంత నీ ఇష్టమేనా? ఇప్పుడు దాకా నీవు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అని మాట్లాడుతుంటే, అత్తమ్మ సమాధానంగా ఉండాలనుకుంటున్నా అత్తమ్మ. ఈరోజు అబ్రహం పాస్టర్ గారు సమాధానం, పాప క్షమాపణ, శత్రువులను ప్రేమించండి, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థించండి అని బోల్డని విషయాలు చెప్పాడు. అవన్నీ మనసులు అలాగే అసలు మెత్తని మాంసపు గుండె మీద దాన్ని నేను రాసుకొని వచ్చాను. ఇక నేను సమాధానంగా ఉండాలనుకుంటున్నాను. అతని సమాధానం అంటే ఎట్టుంటుంది? నీకు సమాధానం అంటే తెలుసా అని మాట్లాడుతుంది. అత్తమ్మ కొంచెం పక్కకి తప్పుకో అత్తమ్మ, నాకు ఆకలి వేస్తుంది, లోపలికి వెళ్తానంటే, లోపలికి పోతావు? ఈరోజు తేలాలి, రాని ఆ దరిద్రుడు రాని, నేను ఇట్లా గాలికి వదిలేసి ఎక్కడ తిరుగుతున్నా ఆ దరిద్రుడు రాని అంటుంటే, అత్తమ్మ తప్పుకో అత్తమ్మ, సమాధానం పొంది వత్తమ్మ అంటుంటే ఆమె ఊరుకోవట్లేదండి. అప్పుడు ఈమెకి ఎక్కిందండి, ఏది సమాధానం సబ్జెక్ట్కి ఎక్కింది. ఈ మంట వస్తే ముసల్దానా లేమే పక్కకి అన్నదండి. దెబ్బకి చేయి తీసిపోమ్మ, నీతో నాకెంత కట్ట. నేను ఇక్కడ చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, నిన్ను రెచ్చగొట్టడానికి కోసం ఆమె చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి నువ్వు రెచ్చిపోయిన తర్వాత సైలెంట్గా దారి ఇచ్చింది ఆమె. ఈ సంవత్సరం ఇలాంటి క్యారెక్టర్లు మనకు చాలా చాలా ఎదురవచ్చండి. ఎంతమంది మనల్ని రెచ్చగొట్టిన మనం రెచ్చిపోయేది లేదనమాట. ఈ సంవత్సరం అంతా నీ ప్రాణ విశ్రాంతిలో ప్రవేశించబోతుంది. నీ ప్రాణం విశ్రాంతిగా ఉండబోతుందండి. నీ ప్రాణం నెమ్మదిగా ఉండబోతుంది. నా దేవుడు నీకు క్షేమాన్ని విస్తరింప చేయును గాక. నీకు క్షేమం కలుగును గాక. ఇంకొక చిన్న మాట చెప్పేసి నేను ముగించేస్తాను. టైం కూడా 2 అవుతుంది. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పాన్ని బట్టి తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యందు విస్తరింపచేసి, సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృప మన యందు దేవుడు విస్తరింపచేశాను. ఈ నూతన సంవత్సరం నీకు అత్యధికమైన కృప విస్తరించును గాక, కృప కలుగును గాక. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకు కృప కలుగును గాక, కృప విస్తరించును గాక, కృప విస్తరించును గాక, కృప విస్తరించును గాక, కృప విస్తరించును. చెప్పండి నోరు తెచ్చి, కృప విస్తరించును గాక, కృప విస్తరించును గాక, కృప విస్తరించును గాక, కృప విస్తరించును గాక. ఈ కృప విస్తారమైన కృప దేవుడు, హల్లెలూయా, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. మన ఎడల దేవుడు కృపను విస్తరింప చేయబోతున్నాడు. గతంలో ఎన్నడూ పొందని కృపను మీరు పొందబోతున్నారు. అత్యధికమైన కృపను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ కృప మనకేం చేస్తుందంటే సంపూర్ణమైన జ్ఞాన వివేకాన్ని అనుగ్రహిస్తుంది. మిడిమిడి జ్ఞానం ఉంటుంది కొంతమందికి, సంపూర్ణమైన జ్ఞానం పూర్తిగా దేని గురించి ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉండదు, సంపూర్ణమైన విజ్డమ్ ఉండదు, జ్ఞానం ఉండదు.
ఏంటంటే చిన్ని మనసు కొంతమందికి, ఏదో కొద్ది గొప్ప ఏదో కొంత తెలిసి ఉంటుంది, కొంచెం తెలుసుకుని ఎంతో తెలిసినట్లు కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియులారా, నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. ఏదైనా మనం చదివితే దానివల్ల మనకు నాలెడ్జ్ లభిస్తుంది. జ్ఞానం, విజ్డమ్ అనేది పరలోకమందున దేవుడి దగ్గర నుండి వస్తుంది. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి, మీరు తర్వాత చదువుకోండి ఆ మాటలు, సామెతల గ్రంథం 4:3 ఉంటుంది. దావీదు తన భార్య ఇద్దరు కలిసి తన ప్రియమైన కుమారుడైన సొలొమోనుకి చెప్పిన మాట ఏంటంటే, నానా, ఆస్తిని సంపాదించుకోవడం కాదు, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలండి? పిల్లలకి ఏం చెప్తారు ఈరోజు? పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం? లక్షలు సంపాదించరా, కోట్లు సంపాదించరా, ఎట్లాగా సంపాదించరా అని నేర్పించేవాళ్ళు ఉంటారు కొంచెం. కానీ దావీదు బాబు సొలొమోన్, మనకు తెలిసినంతవరకు సొలొమోను దేవుడిని జ్ఞానం అడిగాడు అని అంటాం. అసలు ఈ విషయాన్ని నేర్పించింది ఎవరంటే వాళ్ళ నాన్న. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తన తల్లికి ఒక ప్రియమైన కుమారుడిగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆయనకి నేర్పింది ఏంటంటే, జ్ఞానాన్ని సంపాదించు, వివేకాన్ని సంపాదించు, బుద్ధిని సంపాదించు అని ఆయనకి నేర్పించారు. అందుకే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత, సొలొమోను రాజు పట్టాభిషేకం పొందిన తర్వాత, ప్రేమైన వాళ్ళరా, దేవుడు స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమై, సొలొమోను, నేను నీకేం చేయాలని ఎదురు చూస్తున్నా, ఏం కావాలని అడిగితే తడుముకోకుండా అడిగింది ఏంటంటే, ప్రభువా, నీవు అనుగ్రహించిన ఈ ప్రజల్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా హల్లెలూయా. మనిషి ఏం అడుగుతారు తెలుసండి? అమ్మ, ఇప్పుడు ఏమైనా కావాలని నీకంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే బాగుంటుందని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు దప్పిగా ఉన్నారు కనుక నీళ్లు కావాలి. ఆకలిగా ఉన్నప్పుడు, అమ్మ నీకు ఏదైనా అవసరం ఉంటే, అయ్యా నాకు కొంచెం అన్నం పెడితే బాగుంటుంది అయ్యా, అన్నం వేసి కొంచెం పప్పు వేసి దాంట్లో నెయ్యి వేసి, వేడిగా అన్నం పప్పు నెయ్యి వేసి ఇస్తే, కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే హాయిగా ఉంటుందని. అప్పుడు అర్జెంట్ మనకు అవసరం ఏంటో, దాహం ఉన్నప్పుడు నీళ్లు, ఆకలి వేసినప్పుడు అన్నం. ప్రైజ్ లార్డ్. చదువుకున్న పిల్లలకి చదువు పూర్తి అయిందనుకోండి, వాళ్ళు ఏం కోరుకుంటారు? చదువుకుంటున్నప్పుడు మంచి జ్ఞానం ఉండాలి, మంచి మార్కులు కావాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. పాస్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు ఒక జాబ్ కావాలి. జాబ్ వచ్చిన వెంటనే చెప్పాలి. జాబ్ వచ్చిన వెంటనే చెప్పరే ఏమ్మా? జాబ్ వచ్చిన వెంటనే ఏం చేస్తారు? మంచి పెళ్లి సంబంధం కావాలి, పురుషుల్లోనే ఉత్తముడు, పురుషోత్తము లాంటి భర్త నాకు కావాలని వీళ్ళు. ఏంటండి, ప్రపంచంలోనే అందాల రాశి ఎవరైనా ఉంటే నాకు కావాలని వీళ్ళు. ఆయనేమో నల్లగా చీకట్లో, పళ్ళు తప్ప మొహం కనబడదు, ఆయనకు ప్రపంచంలో అందాల రాశి కావాలంటే. ప్రభువా, ఎంత నీవు నమ్మదగిన దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడను అని ఉంటుంది కదండి. ప్రైజ్ ది లార్డ్. చెప్తా ఉంటారు. ఒక కుర్రోడు దేవుని మందిరంకి వచ్చి, ప్రభువా కృప కావాలయ్యా, కృప కావాలి, నాకు కృప కావాలంటుంటే, పాప కొన్నాళ్ళ తర్వాత ప్రార్థన రావడం మానేశారంట. అనుకోకుండా ఆ పాస్టర్ గారికి ఒక చోటు కనిపించారంట. ఏనానా, ఎప్పుడు వచ్చిన మందిరం కృప కావాలని అడిగేవాడు కదా, ఇప్పుడు రావట్లేదంటే, కృపకు పెళ్ళి అయిపోయింది కానీ. కృపకు పెళ్ళి అవడం ఏంటరా అంటే, ఆ కృప పాస్టర్ గారి కూతురు పేరు కృప అంట. అందుకే మందిరంకి వచ్చి, ప్రభువా నాకు కృప కావాలని అడుగుతుంటే, పాపం ఆ ప్రార్థన దేవుడు విన్నట్లేడు, కృపకు వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది. అందుకే చర్చి మానేశాడు. అంటే కొంతమంది ఉద్యోగం అయిన వెంటనే ఏం కావాలని కోరుకుంటారు? పెళ్ళి అయిన కాకుండా, అయ్యో సంతానం కావాలంటారు. సరే, ఒకరో ఇద్దరు ముగ్గురు పుట్టారనుకోండి, ఆ తర్వాత వీళ్ళని ఎలా పెంచాలి ప్రభు, వీళ్ళని పెంచాలంటే ఫైనాన్షియల్గా నన్ను బలపరచరు అయినా, వీళ్ళకి స్కూల్కి పంపించాలి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లక్షలు అయిపోతుంది, వేలు అయిపోతుంది. ప్రభువా నా కష్టార్జితం అంతా వీడికి డైపర్ కొనడానికి సరిపోతుంది తండ్రి. చాలామంది నాతో చెబుతారు, నా కష్టార్జితం, నా జీతం అంతా వీడు డైపర్ కొనడానికి సరిపోతుంది అన్నవాడు మార్చిందే మార్చింది. ఎంతండి కాస్ట్ ఒక డైపర్? ఎంత అయినా కొనే తండ్రికే తెలియాలి అది. అయ్యా నా అంటే పిల్లల్ని చదివించే పరిస్థితులు, ఆ తర్వాత లైఫ్ సెటిల్ అయిపోవాలి, ఒక ఇట్లా మన అర్జెంట్, మనకు అత్యవసరమే ఉంటుంది, దాన్ని అడుగుతుంటాం. కానీ సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, నాన్న నీకేం కావాలి అని దేవుడు అడిగితే, సొలొమోను ప్రార్థన ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అది నిస్వార్థమైన ప్రార్థన. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. చదవగలుగుతారమ్మా సొలొమోను ప్రార్థనని? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము
6 నుండి త్వరగా చదువు. సొలొమోను ఇలాగు మనవి చేశాడు, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షను అనుగ్రహించావు. ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద ఈ రోజు ఉన్నట్లుగా ఆయన సింహాసనాన్ని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఆయన ఎడల నువ్వు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్యలో ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయనుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు ఇంత గొప్పదైన చెప్పండి ఏ జనము? మీరందరూ ఎవరి జనం అండి? అబ్రాహ్మ గారి జనమా మీరంతా? ఎవరి జనం అండి మీరంతా? దేవుని జనం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నేను మీకు ఒక కాపరిని అంతే, ప్రభు నియమించిన కాపరి. మనమందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళండి? మన దేవుని సంబంధులం, దేవుని స్వాస్థ్యము, దేవుని సొత్తు. సొలొమోను ప్రార్థన దేవుడు వెంటనే వినడానికి కారణం ఏం తెలుసండి? వీళ్ళు నీ జనం. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లల్ని చూసి నా కొడుకు అని కాదు అనాల్సింది, నా కూతురు కాదు నీవు అనాల్సింది. దేవా నీవిచ్చిన నా కుమారుడు. ఆమె చెప్పండి గట్టిగా. నీవు నాకు ఇచ్చిన కుమార్తె, నేను చెమటోర్చి సంపాదించా కాదు, నీవిచ్చిన స్వాస్థ్యం. నీవు ఇవ్వకపోతే నాకు ఎక్కడి నుండి వస్తుంది? ఆమె చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇవన్నీ ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. ఇది దేవుని సొత్తు. ఈ సంఘం దేవుని సంఘం, ఈ సంస్థ దేవుని సంఘం, ఇది దేవుని స్వాస్థ్యము, దైవజనుల ప్రయాసము, దేవుని స్వాస్థ్యం ఇది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మనకున్నవన్నీ ప్రభు ఇచ్చిందేనండి. మనకున్నవన్నీ ప్రభు ఇచ్చిందే. నీ టాలెంట్స్ ప్రభు ఇచ్చిందే, నీ తెలివి ప్రభు ఇచ్చిందే, నువ్వు పాడే పాట ప్రభు ఇచ్చిందే, నువ్వు మాట్లాడే మాట ప్రభు ఇచ్చిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా కింద ఉన్నారు అందులో జనాలను చూసి నా కింద ఉన్నారు, నేను రాజుని అంటే కుదరదండి. నీవిచ్చిన స్వాస్థ్యం, నీవిచ్చిన ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళని పరిపాలించడానికి, వీళ్ళని నడిపించడానికి కావాల్సిన జ్ఞాన వివేక కలిగిన హృదయాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. దేవుడు అంటాడు, నీవు ఐశ్వర్యమైనను దీర్ఘాయువైనను శత్రుల ప్రాణానైనను అడగకుండా నీవు ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన వివేకం కలిగిన హృదయాన్ని అడిగావు గనక నీకు వివేకం కలిగిన హృదయాన్ని ఇస్తాను. నీకు ముందు నీలాంటి రాజు పుట్టలేదు, నీ తర్వాత నీలాంటి రాజు పుట్టబోడు. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నీవు అడగకపోయిన ఐశ్వర్యాన్ని ఇస్తాను, నీవు అడగకపోయినా దీర్ఘాయువుని ఇస్తాను, నీవు అడగకపోయిన శత్రువుల ప్రాణాన్ని నీకు ఇస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పదవి వ్యామోహాలు కొంతమందికి. ఏ వ్యామోహం అండి? పదవి. ప్రైజ్ ది లార్డ్. ఆమె కూర్చొని చోట ఇంకొక ఆమె కూర్చొనిందంట. అదేం పెద్ద భాగ్యం అండి. ఆమె ఎప్పుడో చక్కడే కూర్చుంటుందంట, వేరొక ఆమె వచ్చి కూర్చొనింది అక్కడ. అంతే. ఆమెను లేచేదాకా ఊరుకోలేదు. ఆమె లేచి లే అంటమ్మా, నేను లేయలేనమ్మా, నీలాగా నేను స్లిమ్ పీస్ కాదమ్మా, నేను డ్రమ్ పీసునమ్మా, నేను లేవలేని తల్లి అంటే లే అని ఆమె లేవదాకా ఊరుకోలేదమ్మా. ఆ స్థలం ఏం పెద్ద భాగ్యం అంటే పదవి, స్థానం, నాది, నేను, అహంకారం కొంతమంది జీవితాలు. ప్రియులరా, నీ స్వాస్థ్యం ఇది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు అంటాడు, నీవు శత్రువుల ప్రాణం అడగలేదు. నా శత్రువులు అట్లా అయిపోవాలి, నా శత్రువు నా పాదాల దగ్గరికి రావాలి. శత్రువులు ఆడెందుకు నీ పాదాల దగ్గర రావడం అలా అనవసరంగా, ఆడెందుకు నీ పాదాల దగ్గర పెట్టుకోవడం, పోతున్నాడుగా ఎట్టో పోయి సావని, ఆడెందుకు మళ్ళీ తెచ్చుకొని పాదాల దగ్గర పెట్టుకోవడం. పోనీ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పోయే వాళ్ళని పోనివ్వండి. లైఫ్లో కొంతమంది పోతున్నారా, థ్యాంక్ యూ బ్రో, వెళ్ళరండి అని పంపించండి అంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సొలొమోను దేవుడు అపారమైన జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని ప్రసాదించి సొలొమోను అద్భుతంగా పరిపాలించగలిగాడు. సొలొమోను పరిపాలించిన దినాల్లో
ప్రతి అంజూరపు చెట్టు కింద, ద్రాక్ష చెట్టు కింద మనుషులు నెమ్మదిగా, నిర్భయంగా, ప్రశాంతంగా బ్రతికారు. దేవుడు అలాంటి ఒక జ్ఞాన వివేకంగా హృదయాన్ని నీకు ప్రసాదించును గాక. జ్ఞానంగా ఉండండి, వివేకంగా ఉండండి, ప్రభుని అడగండి. ప్రభు జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని నీకు అనుగ్రహించేటట్లు నీ విషయంలో దేవుడు కృపను విస్తరింపచేయునుగాక. ఆయన వీడల మహాకృపను చూపించునుగాక. కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. ఆ కృప ద్వారా సంపూర్ణమైన జ్ఞాన వివేకాన్ని ప్రభు నీకు ప్రసాదించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కుడి చేతిని పైకెత్తి తీర్మానం చేసుకుందాం. దేవుడు మనల్ని విస్తరింప చేయబోతున్నాడు. ప్రభు మనల్ని విస్తరించబోతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించబోతున్నాడు. మన సంతతిని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. క్షేమాన్ని విస్తరింప చేయబోతున్నాడు. దేవుడు కృపను మనకు విస్తరింప చేయబోతున్నాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి తండ్రి, స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ కొత్త సంవత్సరంలో తండ్రి మొదటి ఆరాధనలో తండ్రి అయ్యా పాల్పొందుటకు తండ్రి మాకు మీరు కృప దయచేసినందుకే స్తోత్రం 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 తండ్రి. ప్రభా, ఇంతవరకు పాస్టర్ గారు చెప్పిన వాక్యం అంతా విని ఉన్నాం తండ్రి. వాక్యం చక్కగా నూరంతలుగా ఫలించినట్టు సహాయం చేయండి. యేసురాజా స్తోత్రం స్తోత్రం. కనికరించినైనా వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేసి అయ్యా కొత్త సంవత్సరంలో తండ్రి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన ఆయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డను ఆత్మీయంగా వర్ధలు చేసి దీవించి ఆశీర్వదించిన ఆయన, కనికరించిన ఆయన. పాస్టర్ గారిని బలపరిచి తను బలంగా వాడుకోండి తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 తండ్రి. మీరే కనికరించి చూపి సహాయం చేయమని యేసయ్యా దేవా కనికరించి మాలో మీరు ప్రారంభించి మీ ఉన్నతమైన పని సంపూర్తిగా మీరు నెరవేర్చి మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్యా మమ్మల్ని అందరినీ ఇదే మీ రాజ్యం కొరకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కూడా పరిశుద్ధులకును ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ఆయన వాగ్దానాన్ని విశ్వసించి వాగ్దాన ఫలమును అనుభవించాలని కోరుకుంటున్న ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సరపు శుభాభివందనాలు.